పోగు చేసుకుని ఓ రోజు పరలోకంలో కూడా ఇదిగో అపవాది కూడా ఇలాగ పోగు చేసుకుంది కొంతమందిని. అర్థమైంది లేదు? యుద్ధానికి కొంతమంది రెడీ చేసింది. చూడు దాని ఎఫెక్ట్ ఎంత దూరం పడిందంటే 30, 31, 32 వచనాలు చూడండి. 16వ అధ్యాయంలో 30. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలున్నట్లు, 30లో చదువుతున్నాం, పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును, శాపం ఎలా వచ్చేసింది చూసారండి. నీతిమంతులు ఇళ్ళు అయితే ఎలా ఉంటాయి? ధననిధిగా ఉంటాయి. కానీ ఇక్కడ చూసారా, సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియనైనను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల విడిచెను. 32. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను, అక్కడ 250 మంది, 250 అనుకుంటారేమో, కాదు నాయనా, వారి కుటుంబాలను కూడా. మరి కుటుంబాలు ఎలా ఉంటే మోషే ఆరోన్ల మీద ఇదిగో ఇలా తిరగబడుతుంటే వీళ్ళు అసలు ఎంతవరకు రైట్ ఇదని ఆ కుటుంబ యజమానుడు ఆలోచన చేయాలిగా. అంతే కదండి. ఆ కుటుంబానికి ఒక పెద్ద, కుటుంబానికి ఒక నాయకుడు, కుటుంబానికి ఒక యజమానుడు ఉంటాడు కదా. ఆ యజమానులు ఏం చేశారు? ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వేం చేసావు? ఇది తిరగబడతాం కరెక్టా కాదా నువ్వు ఆలోచన చేయాలి కదా. ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు రైట్, రాంగ్ అని. అలా ఆలోచన చేయకపోవటం వల్ల దాని ఎఫెక్ట్ ఎంత దూరం పడిందో తెలుసా? తండ్రిగా మీరు ఆలోచన చేయకపోవటం వల్ల ఇదిగో ఇప్పుడు మీ పిల్లలను కూడా పట్టుకుంటున్నాను అంటున్నాడు. చూసారండి ఎలా వెళ్తుందో చూసారా శాపం అండి. ఆ 250 మెయిన్ పట్టుకుని ఆపేయలేదు. నువ్వు మాట్లాడకపోవటం వల్ల, నువ్వు ఐడెంటిఫై చేయకపోవటం వల్ల, నువ్వు నోరు మూసుకుని కూర్చోవటం వల్ల, నువ్వు ఏది రైటో ఏది రాంగో ఆలోచించకపోవటం వల్ల, ఒక సేవకుడి మీద తిరగబడితే ఎంతవరకు రైట్ ఇది అని మోషే ఆరోన్ల మీదకి వాళ్ళకి చెయ్యి కలపటం వల్ల, అనాలోచనగా ఉండటం వల్ల 32లో చెప్తున్నాడు, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను, అంటే 250 మందిని, వాళ్ళకి లింకప్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ని, కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును, సంపాదన కూడా మృంగి వేసాను. మొత్తం తీసేసేసేసి భూకంపం వచ్చేటప్పుడు నేల ఎలా నెరవిడుచుద్దో తీసి దాంట్లో పెట్టేశాడు, మొత్తాన్ని చంపేసేసాడు. మళ్ళీ ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోండి అన్నాడు. 250 మంది ప్లస్ వారి ఫ్యామిలీసు, పైగా సమస్తం మొత్తం హరించుకుపోయినాయి. మళ్ళీ ప్రయాణం కట్టేయండి అన్నాడు అరణ్యంలో. చూసారండి ఎంత ఎఫెక్ట్ పడుతుందో చూసారా. నీతిమంతులు గొప్ప ధననిధిగా ఉండాల్సినటువంటి దేవుని పిల్లలు, దేవుని కుటుంబాలు, దేవుడు అనుకున్నటువంటి దేవుని దృష్టిలో స్టేట్మెంట్లు, సర్టిఫికెట్లు సంపాదించలేక అపవాది ఆలోచనలో పడి ఆశించి, ఆకానే ఏమని రాసింది అక్కడ, ఆశించి చూసి తట్టుకోలేకపోయాడండి. కొద్ది తెచ్చుకుంటూ పోలా. నీది కానప్పుడు నీకెందుకు ఆశ? నీకు ఇచ్చిన దాంట్లో తృప్తి పొందరాదా? ఎందుకు ఆశించటం? ఆశించిన దానికి మెడకు చుట్టుకుంది కదా. ఆ మెడకి ఎవరెవరికి మెడకు చుట్టుకుంది? పిల్లలు 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 కూడా మెడకు చుట్టుకుంది. ఎంత ప్రాబ్లంలో ఉందో చూసారా. బాగా గమనించాలి. ఉన్న చోటనే నోరు తెరిచింది. దీనంతటికీ కారకులు ఎవరో మీరు చెప్పండి? తండ్రులు, తల్లులు. ఆ పసిపిల్లలకి ఏం తెలుసు అండి? అక్కడ చనిపోతున్న పసిపిల్లలకి ఏం తెలుసు? తల్లిదండ్రుల లోపం అది. మరి దయాదక్షిణ లేకుండా పసిపిల్లలు ఎందుకు చంపేస్తున్నారంటే, ఇదిగో రేపు నిన్ను పట్టుకుంటాడు, నీ పిల్లలు నువ్వు జాగ్రత్త, నీ తల్లిదండ్రులారా మీరు జాగ్రత్త అని. నువ్వేం చేసావని అంటాడు. ఇదిగో నోవహు గారిని ముందు పెట్టాను కదా, అబ్రహాం గారు ఇంకా రాలేదు, నీతిమంతులకు తండ్రిని అబ్రహాం గారికి చెప్పిన తర్వాత నీతిమంతుడు ఆయన హైలైట్ అయ్యాడు. కానీ నీతిమంతుడు అబ్రహాం గారికి ముందే ఒక నీతిమంతుడు అన్నాడు. ఎవరైనా? నోవహు గారు. యథార్థవంతుడు, భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని దృష్టిలో కృప పొందినటువంటి వాడు, తరం వారు అందరిలో నిందలేనటువంటి వాడు. చూసారా,
తన ఇంటి వారి గురించి ఆలోచన చేసిన వాడు. ఈ 250 ఫ్యామిలీస్ గురించి ఎవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆలోచన చేయలేకపోయారు. చూసారు దాని ఎఫెక్ట్ ఎంత దూరం పడింది తెలుసా? ఇదిగో ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కొట్టు ఉన్నటువంటి వాళ్ళు, తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు. ఇంటి వారి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు మటుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు మటుకు వీళ్ళు చర్చిలకు వెళ్ళిపోతున్నారు. కానీ అసలు ఇల్లు ఏంటి? అసలు ధననిధిగా ఉండాల్సినటువంటి ఇల్లు ఒకరోజు మరణానికి, శ్రమలకు కారణమవుతుందేమోనని రెస్పాన్సిబిలిటీ తీసుకునేటటువంటి ఇంటి యజమానులు ఎక్కడున్నారు ఈరోజు? ఆ మిస్టేక్ చేశారండి ఈరోజు. ఒక ఆకాని పరిస్థితి అదే, రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోయాడు. ఈ 250 మంది రెస్పాన్సిబిలిటీ తీసుకోపోవటం వల్ల ఏమంటే పిల్లల మీద పడిందండి ఎఫెక్ట్. బాగా ఆలోచించేయండి. ఏమంటే దావీదు రాజేనండి, దావీదు గారు రాజే, కానీ కుటుంబ జీవితం ఏం బాగోలేదు. 9 మంది భార్యలు ఉన్నారు అప్పటికే. ఈ ఉన్నా కూడా మళ్ళీ బెచ్చబా కావాలా? అర్థమైంది మీకు పాయింట్? ఉన్నా కూడా మళ్ళీ బెచ్చబా కావాలి. దాని ఎఫెక్ట్ ఎంత పడిందంటే దావీదు గారి కుటుంబంలో మనశ్శాంతి లేదు. దావీదు గారు దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాడు, కానీ కుటుంబం మొత్తం కొట్లాటలు, అల్లర్లు, మర్డర్లు చేసుకోవటం, ఎప్పుడు ఎవరిని చంపుకుందామని కొడుకు తిరగబడే పరిస్థితి. చిన్న మిస్టేకు ఏమంటే అంతమంది భార్యలు ఉన్నా మళ్ళీ భార్య కావాలన్నావే బెచ్చబా విషయంలో. ఎంతగా ఏమంటే తాను చేసిన తప్పుకి ఎంత బాధపడ్డాడంటేనండి, చివరిగా ఒక మాట చూద్దాం. ఏమంటే ఎంత బాధపడ్డాడంటే అర్థమైపోయింది ఆయనకి, నేను నా పిల్లల శాపాలకు గురైపోతున్నారు అని. ఏమంటే ఎంతగా బాధపడ్డాడంటే ఒకసారి చూడండి, 6వ అధ్యాయము 6 చూడండి. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఎంతగా బాధపడ్డాడు చూడండి, ఆ మాట ఎంత బాగుంటుందో. 6:6 నేను మూలుగుచు అలిసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు. రాత్రి అయితే జీవితం గుర్తొస్తుందట. ఎందుకంటే పగలు రాజ్యాన్ని ఏలటము, మంత్రులు, ప్రధానులు, అధికారులు వీళ్ళందరినీ యొక్క బిజీలో ఉండిపోయి దేవుడి గురించి ఆలోచన చేస్తూ మట్టికి కూడా రాత్రి అయ్యేసరికి ఇంకెక్కువ ఆలోచన చేస్తున్నాడంట. ఏమన్నాడు? మూలుగులు వినపడుతున్నాయండి, మూలుగుచున్నాడు. పైగా ఏం చేస్తున్నాడు? ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. పరుపు తడిసే అంతగా ఏడుస్తున్నాడంటే చేసిన మిస్టేక్ ఎఫెక్ట్ పడుతుందని ఒక తండ్రిగా, ఒక కుటుంబ యజమానుడిగా ఒక దావీదు ఎంత బాధపడుతున్నాడు చూడండి, ఎంత బాధపడుతున్నాడు చూసారా? అర్థమైనటువంటి నీవైనా నేనైనా ఇప్పటి నుంచి ఒక మంచి డెసిషన్ తీసుకోమంటున్నాడు. ఇదిగో ఎంత బాధపడుతున్నాడు, ఎంత పశ్చాత్తాపడుతున్నాడు, ఎంత కన్నీళ్లు విడుతున్నాడు, అంతగా ఏడ్చాడు, అంతగా పశ్చాత్తాపడుతున్నాడు. చూసారా? ప్రతి రాత్రి అంటే శిక్ష మాత్రం తమ కుటుంబాల మీదకు మాత్రం రాకుండా పోలేదు. శిక్షే, శాపమేనండి. అది మాత్రం రాకమానదండి, అది వస్తూనే ఉంటుంది. చూసారా? లోతు గారు నీతిమంతుడే, కానీ పిల్లల మీద పడలేదు. కయ్యన్ లైఫ్ ఏమైంది? ఆకాన్ లైఫ్ ఏమైంది? కోరవు ఫ్యామిలీ బాగానే ఉంది, వాళ్ళ యొక్క మాటలకు, రెచ్చగొట్టేటటువంటి మాటలకు ఎవరి ఎఫెక్ట్ మీద పడింది? 250 కుటుంబాలు అండి బాబు, ఒక కుటుంబం కాదు, 250 కుటుంబాలు. బాగా గమనించాలి. శిక్ష మాత్రం కుటుంబాల మీదకి రాకుండా ఉండదు. నువ్వు నీతిమంతుడు ఇల్లుగా, నువ్వు ఒక దేవుని దృష్టిలో ఒక మంచి సర్టిఫికెట్లు సంపాదించగలిగితేనే నీ పిల్లలు అందుకే అన్నాడు, తన తరము వారు అందరిలో ఎతికితే దొరికాడంట. నోవహు గారు అంత ఈజీ కాదు. అందుకు అప్పచెప్పాడండి ఆ రెస్పాన్సిబిలిటీ. అందుకు అప్పచెప్పాడు, ఇతనే కరెక్ట్. నీకు కూడా ఒక పని అప్పు చెప్పాలి అంటే నోవహు గారిని చూసినట్టు చూడాలి. నేను యావత్తు చేశాడంట. కనుక బాగా ఆలోచించాలి. నీతిమంతుల లక్షణాలు కలిగి ఉండకపోతే పిల్లలకు శపింపబడతారు. ఇక నుంచి నోవహు గారి ఒక నీతిమంతుడిని కదిలిస్తే ఎన్ని లక్షణాలు వచ్చినాయి చూడండి. బైబిల్లో ఎంతో మంది నీతిమంతులు ఉన్నారు. చెడు తల్లిదండ్రులు అయితే మాత్రం
చెడు తల్లిదండ్రులుగా ఒకవేళ ఉంటే మాత్రం మన పిల్లల కోసం మనమే శాపాలని కొని తెచ్చుకున్నట్టు. ఏం చేస్తారో ఆలోచించండి. మరి ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకో. నువ్వు జాగ్రత్తగా భయభక్తులు కలిగి బ్రతికితే నీ కుటుంబం గొప్ప ధననిధిగా ఆశీర్వాదాన్ని మిగిలించినటువంటి వాడు అవుతావు నీ పిల్లలకి. అదే క్యారెక్టర్. ఇప్పటి వరకు విన్న దాన్ని బట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు నీతిమంతుడు అని నీ కుటుంబాన్ని అనాలి అంటే ఇదిగో నోవహు గారిని ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. నా కుమారుడు చూసావా, మారు మాట్లాడకుండా శ్రమైన కష్టమైన వ్యయమైనా కూడా ఎంతో ఖర్చు చేసుకుని తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఎంతగానో రిస్క్ తీసుకున్నాడే, యావత్తు చేశాడే. అది నేను ఆయనకి అంతగా కృప అనుగ్రహించడానికి కారణం ఏంటో తెలుసు. అతనిలో ఒక భయం ఉంది, అతనిలో ఒక భక్తి ఉంది, అతనిలో ఇదిగో అప్పచెప్పినటువంటి పనిని నేను కంప్లీట్ చేయాలి అని చూడనటువంటి దాని గురించి చూడనటువంటి దాని గురించి ఆలోచించి చేసినటువంటి గొప్ప విశ్వాసి కూడా. అందుకే ప్రతి చిన్నదానికి కూడా బయటపడిపోకండి. దేవుడు యేసుప్రభు ద్వారా మళ్ళీ మిమ్మల్ని తీసుకువెళ్తానని మనందరికీ ఒక మంచి మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను త్వరగా వస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ పనుల నిమిత్తం మీరు చేసిన వర్క్ను బట్టి రేపు ప్రతిఫలం ఇస్తానన్నాడు. కనుక ఆలోచించండి. ఈరోజు నోవహు గారు పరలోకానికి వెళ్తానికి పరదేశంలో రెడీగా ఉన్నాడు. ఒక లోతు గారు ఒక రెడీగా ఉన్నాడు. మరి ఈరోజు ఒకవేళ రెండో రాకడ వస్తే, ఈరోజే ఒకవేళ మనల్ని పిలుచుకుంటే, ఒకవేళ మన సెటిల్మెంట్ మన లెక్కలు ఈరోజే క్లోజ్ చేస్తే, నిన్ను నమ్ముకున్న నీతో కనెక్ట్ అవుతున్నటువంటి నీ భార్య, నీతో కనెక్ట్ అవుతున్నటువంటి నీ పిల్లలు ఇదిగో ఒక నీతిమంతున్నటువంటి ఇంటిగా నువ్వు కంప్లీట్ చేసి నీ ఇంటిని సర్ది నువ్వు కన్నుమూయగలిగటానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు కుటుంబ యజమానులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక తల్లిగా యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుని పిల్లల యొక్క బాధ్యతను నెరవేర్చినటువంటిది తల్లులుగా ఉన్నారా? తల్లులైతే బిడ్డలు తల్లిదండ్రుల మాట విని ఇదిగో ఆ యొక్క అడుగుజాడల్లో మేము నడవాలి, వయసునందును జ్ఞానమునందును తల్లిదండ్రుల యందును విధేయత కలిగి, వీటన్నిటికి మించి దేవుని యందు విధేయత కలిగి బ్రతికేటటువంటి బాధ్యతలు పిల్లలకు కూడా ఉండాలి. అలా అయితేనే ఆ ఇల్లు నీతిమంతుల కుటుంబంగా పిలువబడుద్ది. అప్పుడైతేనే తరతరాలు ఆశీర్వాదం, ఆ క్యారెక్టర్ మీ పిల్లలకి జీన్స్ అంటారు చూసారండి, అవి ఆటోమేటిక్గా దిగిపోతాయి. ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇప్పుడు ఆ మాట చూడండి. ఇప్పుడు మనం 15వ అధ్యాయం 6వ వచనం ఆ మాట చూడండి, క్లోజ్ చేసుకుంటున్నాం. 15వ అధ్యాయం 6వ వచనంలో ఇప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి భావాన్ని మీరు గమనించగలరు. ఒక వచనాన్ని కదిలిస్తే ఎంత అర్థాలు వచ్చినాయి మీరు గమనించాలి. 15వ అధ్యాయము 6వ వచనం సామెతల గ్రంథము 15వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి కదండి, గొప్ప ధననిధి. అబ్రహాము క్యారెక్టర్, ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు క్యారెక్టర్, యాకోబుకి వచ్చింది, యాకోబు క్యారెక్టర్, వాళ్ళ పిల్లల నుంచి ఆ గోత్రాల నుంచి ఎవరు వచ్చారు బయటికి? లాస్ట్కి ఒక గొప్ప నీతిమంతుడు బయటకు వచ్చాడు. చూసారా? గొప్ప ధననిధి అంటే ఇలా ఉంటుందండి. అదే కిందన భక్తిహీనులకి కలుగు వచ్చుబడి శ్రమకు కారణమవుతుంది. లాస్ట్కి అతనికే శ్రమ వచ్చింది. ఇంకా పిల్లల సంగతి పక్కన పెట్టి శాపాల సంగతి ముందు అసలు నీ పరిస్థితే సరిగా ఉండదు. కయ్యోని పరిస్థితి అంతే, ఒక ఇస్కరియోతు పరిస్థితి అంతే అయిపోయింది. ఏమండి, ఇస్కరియోతు చేసిన మిస్టేక్కి ఏమండి వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డలు యెరూషలేము వీధుల్లో అడుక్కు తింటుంటే సింగిల్ ఎంపీ కూడా వేయలేదంట. ఒక నీతిమంతుడిని పట్టణ పెట్టుకున్నాడు మీ నాన్న అని. శాపం చూసారు ఎలా వచ్చిందో? యెషయా ఉంటుంది ఇదంతా. కనుక బాగా ఆలోచించేయాలి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనులు వచ్చుబడి వచ్చేదే హ్యాపీగానే ఉంటుంది, కానీ చివరికి డెడ్ ఎండ్. నీకే శ్రమ, నీ పిల్లలకు శ్రమ, నీ పిల్లలకు శ్రమ. వీటన్నిటిని తప్పించుకోవాలంటే జాగ్రత్త. 3 రకాల కుటుంబాలు దేవుడు మన ముందు పెట్టాడు. దేవుణ్ణి ఎరుగని కుటుంబంలో ఏముండదు.
శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, సౌలభ్యం ఉండదు. కొంచెం ఎరిగి కొంచెం ఎరగని కుటుంబం వల్ల కూడా ఈ రెండు కుటుంబాలు ఒకటే, తేడా ఏమి లేదు. కానీ కుటుంబం మొత్తం విధేయత కలిగి ఉంటే, కుటుంబం మొత్తం నోహు గారి కుటుంబం లాగా లోబడి ఉంటే, కుటుంబం మొత్తం దేవుని ఏడల కృప పొందిన కుటుంబంగా నోహు గారి కుటుంబంలాగా మన కుటుంబాలు ఉన్నాయంటే గొప్ప దానాన్ని నువ్వు ఎప్పుడు అడిగి తీసుకోవటం వరకే. నీ 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 కుటుంబం, నీ ప్రార్థనలో బలం ఉంటుంది, నీ ప్రార్థనలో మనఃపూర్వం వచ్చింది ఆటోమేటిక్గా. ఇన్ని కుటుంబాలకి మాదిరిగా ఉన్నటువంటి యేసు ప్రభుల వారి యొక్క ఆలోచన, మనస్సును ఆలోచించేయండి. మనం ఎన్ని చేస్తున్నా కూడా ఇంకా మనల్ని సహించి భరించి ఓర్చుకుంటూ ఇంకా మారతారులని ఈ సంవత్సరం కూడా ఉండనిమని ప్రభుల వారు ఎంతగానో అడ్డుపడుతున్నాడు. అలా అడ్డుపడినటువంటి సంవత్సరం ఈ 2024. ఆల్రెడీ 5 నెలలు అయిపోయింది. ఆయన ఎంతకాలం అడ్డుపడతాడు? కనుక ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభువా, ఒక నిర్ధారణ తీసుకోండి నాయన. నోహు గారు క్రీస్తు పూర్వం ఆది కాండములోనే, మొదటి పుస్తకంలోనే ఇంత గొప్పగా బ్రతికాడు కదా. మాకు ఇన్ని పుస్తకాలు వచ్చినాయి కూడా మేము ఎందుకు నాయన బ్రతకలేకపోతున్నాం? మీ అనుగ్రహం మాకు కావాలి. గోజాడండి, అడగండి, మీ జ్ఞానం మాకు కావాలి. అది ఇస్తేనే కానీ నేను కదలను అని ఒకరోజు మొండు పట్టుకొని ఒకరోజు యాకోబు గారు ఎలా పెనుగులాడాడో, నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా నేను నీకోసం బ్రతకాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, నోహులో నీ కుటుంబంలో నువ్వు కూడా ఒక యజమానుడిగా గొప్ప ధననిధి లాంటి క్యారెక్టర్ మనందరి హృదయాల్లో రావాలని ఇదిగో యొక్క వాక్యం సెలవిస్తోంది. ఆలోచించేయండి. ఇదిగో మన బల్ల కార్యక్రమం కూడా ఉంది. అందరూ చిన్న ప్రార్థన చేసుకుని బల్ల కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలోనైనా మీ విలువైనటువంటి మాటలు, మా కుటుంబానికి అవసరమైనటువంటి మాటలు నాయన, మీ దగ్గరికి చేర్చుకునేటటువంటి మాటల్లో మేమేమేమి లోపించామో ఆ లోపాలను మాకు ఎత్తి చూపించారు తండ్రి. నిజంగా దానికి మేము ఎవరమో బాధపడక ఆలోచన చేసి మా మనసులో ఉన్నటువంటి తుప్పును, కల్మషాన్ని తీసివేసుకొని మీరు అనుకున్నటువంటి ఒక మంచి కుటుంబంగా, నోహు గారి కుటుంబంలాగా అందరి కుటుంబాలు ఈ రీతిగా ఉండాలని మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు నాయన.